పెద్ద నోట్ల రద్దుతో చాలా వ్యాపారాలు నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు రద్దీగా ఉండే రామ్నగర్ ఫిష్ మార్కెట్ వెలవెలబోతోంది. అమ్మకాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చేపల వ్యాపారులు. రామ్నగర్ ఫిష్ మార్కెట్ దగ్గర పరిస్థితిపై మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రామ్నగర్ ఫిష్ మార్కెట్ అంటేనే తెలంగాణలో చాలా ఫేమస్. హైదరాబాద్లో రామ్నగర్ ఫిష్ మార్కెట్ నుంచెల్లే పెద్ద ఎత్తున చేపలు పోతుంటాయి. సముద్ర చేపలు కావచ్చు, ఎన్ని రకాలైన చేపలైనా రామ్నగర్ ఫిష్ మార్కెట్లో ఉంటాయి. కానీ కార్తీక మాసం ఒకవైపు నోట్ల చెల్లుబాటు కాకపోవడం మరొక వైపు రామ్నగర్ ఫిష్ మార్కెట్ను పూర్తిగా దెబ్బతీశాయి. అసలు మార్కెట్లో పూర్తిగా బిజినెస్ లేదంటున్నారు ఇక్కడ వ్యాపారులు. అదేవిధంగా హోల్సేల్ తీసుకునే వాళ్ళు వ్యాపారులు కూడా అసలు బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయిందని చెప్తున్నారు. అసలు రామ్నగర్ ఫిష్ మార్కెట్ అంత చరిత్రున్న మార్కెట్కు ఈ నోట్ల 500, 1000 రూపాయల నోట్లు చెల్లుబాటు కాకపోవడంతో ఒకేసారి కుదేలు అన్నది. ఇక్కడ వ్యాపారులు ఉన్నారు, డైలీ వైజ్ కార్మికులు ఫిష్ మార్కెట్లో డైలీ ఫిష్ సాఫ్ చేయడం కానీ, చేపలు సాఫ్ చేయడం, కట్ చేయడం అని కానీ వందలాది మంది లేబర్స్ ఉంటారు. వీళ్ళకు కూడా పూర్తి స్థాయిలో పని దొరకడం లేదని చెప్తున్నారు. వాళ్ళ మాటల్లోనే విందాం. అమ్మ, ఎట్లుందమ్మా మార్కెట్ దందా ఎట్లా ఉంది? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఈ నోట్లు చెల్లడం లేదు కదా, ఇక ఈ మొత్తం డల్ అయిపోయింది. ఇప్పుడు కార్తీక మాసం ఒకటి వచ్చింది, ఇంకా ఈ నోట్లు చెల్లడం లేకుంటే మాకు చాలా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, కడుక్కున్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఆ నోట్లో వేస్తున్నారు. మాకు చాలా పడిపోయిన నష్టం చాలా అవుతుంది మాకైతే. ఇప్పుడు ఇంత ముందుకు మామూలుగా ఉండేది, ఇప్పుడు ఈ నోట్లు చెల్లింపు మాకు అనుకోకుండా ఇట్లా అయిపోవడం వల్ల మాకు చాలా ప్రాబ్లం వచ్చిందండి. మాకు ఇంకా ఇప్పుడు కస్టమర్స్ చేపలు తీసుకుంటారు, మీకు కట్ చేయాలంటే ఎంత ఇస్తున్నారమ్మా? ఎంత ఇవ్వాలి మీకు? వాళ్ళ మాకు కిలో 10 రూపాయలు, మామూలుగా అమ్మటోళ్ళకు 5 రూపాయలు అట్లా చేస్తాం మేము చేపలు. ఇక మా తినే వాళ్ళు గిరాకీ వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు కేజీకి. అమ్ముకొని ఫ్రై చేసుకునే వాళ్ళు మాకు 5 రూపాయలు ఇస్తారు వాళ్ళు, అంతే. ఇక ఇప్పుడు దానికి ఏ లోట్లు ఇస్తున్నారు? దానికి కూడా 500 నోట్లు చేస్తారు. మేము చెల్లెని తీసుకుంటలేము, తీసుకుంటున్నారు. మళ్ళీ చేపలు వ్యాపారం చేసేవాళ్ళు కూడా అందరు 500 నోట్లు తీసుకొస్తే సగం పైసలు ఇవి తీసుకొని సగం పైసలు అవి తీసుకుంటున్నారు. ఇక బ్యాంకులో వేసుకుందామని. మరి ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. ఇది మా దగ్గర కూడా డబ్బులు చాలా ఉన్నాయి, వ్యాపారం చేస్తాం కదా. ఆ వ్యాపారం అన్ని 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు అట్లాగే ఉండిపోయినాయి డబ్బులు. మరి అది ఎప్పటి వరకు ఏమో. బ్యాంకులో మంది లైన్ బాగున్నారు, నేను వెళ్తే. అందరూ కటింగ్ చేసేటోళ్ళు 500 నోట్లే ఇస్తున్నారు, చిల్లర అయితే ఇస్తలేరు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఇవ్వాలి? చిల్లర ఎడికెళ్ళి తెచ్చి ఇవ్వాలి? ఇటు పెట్టక నన్నే పెట్టమన్నావా? 100 రూపాయలకు కూడా 500 నోట్ ఇస్తున్నారు, 200 కూడా 500 నోట్ ఇస్తున్నారు, 50 రూపాయలకు కూడా 500 నోట్ ఇస్తున్నారు. ఈ వాళ్ళు కూడా చేపలు కట్ చేసుకునే, ఫిష్ కటింగ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ వస్తుంటారు. ఇక్కడ ఈ ఫిష్ కటింగ్ చేసే వాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. నిత్యం వీళ్ళు 10-20 రూపాయలతోనే బిజినెస్ చేస్తుంటారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఫిష్ కటింగ్ కేజీ వైజ్గా ఉంటుంది. కానీ దానికి కూడా 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటే ఇస్తున్నారని ఇక్కడ వీళ్ళు కట్ చేసే వాళ్ళు చెప్తున్నారు. అసలు ఆ కటింగ్ చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితి, చాలా మంది కూడా రావట్లేదు అంటున్నారు. చెప్పే పెద్ద ఆయన, ఎట్లుంది దందా జరగడం లేదు. ఎందుకంటే 500 రూపాయల నోటు చెల్తలేవు అంటున్నారు కదా. దాని గురించి కిలో చేపలు 10 రూపాయల కోసం 500 రూపాయల నోటు తీసుకొస్తే చిల్లర రేటు ఉంటుంది కానీ మా దగ్గర. అందు గురించి రిటర్న్ వెళ్ళిపోవడం అవుతుంది. వ్యాపారం సరి జరగడం లేదు, అక్కడ మాల్ కూడా సేల్ కావడం లేదు. అందు గురించి అని అంత గిరాకులు, కస్టమర్లు అంతా వెళ్ళిపోతున్నారు. ఒకటి మాకు కూడా ఇబ్బందికరమైన విషయమే ఉన్నది. ఎందుకంటే రోజు చేసుకుంటేనే కూలి, ఇది దొరకకపోతే మళ్ళీ మాకేముంటుందని అట్లా చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నట్టు. ఇప్పుడు కొత్త నోట్లు వస్తలేవు అన్న నీ దగ్గరికి? కొత్త నోట్లు ఒకటి కూడా రాలేదు ఇంతవరకు. ఇంకా పాత నోట్ల మీదనే ఉన్నారు. కొత్త నోట్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. అది బ్యాంకుల కాడికి వెళ్ళమంటున్నారు కానీ లైన్ క్యూలు నిలబడడానికి ఇబ్బందికరం ఉన్నది. వాళ్ళు లైన్లో క్యూలు నిలబడితే ఇక్కడ బిజినెస్ చేసుకోలేము, కటింగ్ చేయడానికి వీలు పడదు. మళ్ళీ ఇక్కడ కూలి పోతుంది. అందు గురించి అని ఇబ్బంది అవుతుంది. అది ఎట్లా ఇది అవుతుందో అర్థం కావడం లేదు. అట్లా అమ్మా, చెప్పమ్మా, నువ్వు ఎట్లుందమ్మా? ఫిష్ కటింగ్ చేసిన వాళ్ళకైతే మొత్తం అయితే ఇబ్బందిగానే ఉన్నదని చెప్తున్నారు. 500 నుండి 1000 రూపాయల నోటు, అసలు 10-20 రూపాయలు కటింగ్ చేసుకునే దానికి వచ్చిన వాళ్ళు కూడా 500-1000 రూపాయల నోటు ఇస్తున్నారని చెప్తున్నారు. అసలు రామ్నగర్ ఫిష్ మార్కెట్ అంటే చాలా ఫేమస్ ఫిష్ మార్కెట్. హోల్సేల్ కావచ్చు, రిటైల్ కావచ్చు, అందరు ఇక్కడి నుంచి కొనుక్కొని పోతుంటారు. మన తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఫిషెస్ ఉంటుంది. పెద్ద ఎత్తున ఫిష్ రావడం జరుగుతుంది. ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ వస్తుంటాయి. ఇక్కడనే
అసలు పూర్తిగా హైదరాబాద్కి సంబంధించిన ఫిష్ మార్కెట్ అంటే పెద్ద దందా. ఆ దందానే ఇప్పుడు మొత్తం లేకుండా అసలు ఇబ్బందిగా ఉందంటున్నారు వ్యాపారులు కావచ్చు, కటింగ్ చేసే వాళ్ళు కావచ్చు. వ్యాపారులు కూడా చెప్తున్నారు, ఇటు ఐస్ కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఐస్ కటింగ్ చేసే వాళ్ళు కావచ్చు, హోల్సేల్ చేసే వాళ్ళు కావచ్చు, లారీల కొద్ది ఫిష్ ఇక్కడికి వస్తుంటుంది. వాళ్ళు కూడా పూర్తిగా దందా చేయలేకపోతున్నామని అంటున్నారు. కొంతమంది అయితే తీర్థాలకు కూడా వెళ్ళే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాము, ఇప్పుడు దందా చేయలేని సిచ్యువేషన్స్లో ఇక్కడ ఉండి కూడా దండిగా అని వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. మొత్తానికైతే రామ్నగర్ ఫిష్ మార్కెట్కు అటు కార్తీక మాసం ఒకవైపు అయితే మరోవైపు ఈ 500, 1000 రూపాయల నోట్లు చెల్లు కాకపోవడంతో పూర్తిగా దందా పడిపోయిందని ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో రాజ్ V6 న్యూస్, హైదరాబాద్.